వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరోయిన్ ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అంటుంది. అలాగే ఎప్పుడైనా ప్రభుత్వాలు తాము నిర్వహించే వ్యవహారాల్లో ప్రతి తప్పిదం కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. అలాంటి తప్పిదాల్ని కవర్ చేసో, డైవర్షన్ చేసో, లేకుంటే మరొక విషయం కారణంగా అది పక్కకు పోయో ప్రభుత్వం తప్పించుకున్నామని భావిస్తుంది. కానీ దాని తాలూకా ప్రభావం దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఉంటుందన్నది నిస్సందేహం. ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏకంగా 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికులకి నష్టపరిహారం ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలి అని కార్మిక సంఘాలు, విపక్షం అంతా డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అని చెప్పేసింది. ₹25,00,000 సరిపెట్టింది. పైగా తామేదో ₹2,00,00,000 ఇస్తుంటే విపక్షాలు ₹1,00,00,000 అడుగుతున్నాయి అన్నట్టుగా ఎగతాళి చేస్తూ నారా లోకేష్ కాలయాపన చేసేశారు. నిజానికి అది వాస్తవం కాదని, కావాలనే నారా లోకేష్ అందరినీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అధికారిక డేటాతో మనం కూడా నిరూపించాం. అలాగే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎపిసోడ్ కొంత చల్లారొచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి నష్టం, ఆ నష్టం మీద ప్రభుత్వ స్పందన, వీటన్నింటి ప్రభావం స్టీల్ ప్లాంట్లో ఉన్న 10,000 కార్మికుల కుటుంబాల మీద ఖచ్చితంగా ఉంటుంది. దాని తాకిడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి నాయకత్వం చవి చూడక తప్పని పరిస్థితి ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే పందాన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ అనే నేరస్తుడిని పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి, లాకప్ డెత్ చేసి, ఏకంగా డెడ్ బాడీ కూడా కనిపించకుండా బూడిద చేసేశారు, బూడిద కూడా దొరకకుండా మాయం చేసేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం వేగంగా స్పందించి నష్ట నివారణ చర్యలకు పూనుకోవలసింది పోయి కళ్ళప్పగించి చూస్తోంది. ఈ వివాదం మరింత ముదిరేదానికి ప్రభుత్వమే కారణమవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ ఉదంతంలో వేగంగా కదలాల్సిన దశలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఇలా కాలయాపన చేస్తే 2 రోజుల పాటు ఆ తల్లిదండ్రులు, బంధువులు గట్టిగా మాట్లాడి విపక్షం వాళ్ళ తరపున 2-3 ప్రెస్ మీట్లు పెట్టి ఆ తర్వాత అంతా చల్లబడిపోతారు అని ప్రభుత్వం ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటనల తాలూకా ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రతి ఇన్సిడెంట్ కూడా కౌంట్ అవుతుంది అన్నదే మరిచిపోతుంది. అందుకే విషయాన్ని సకాలంలో పరిష్కరించాల్సిన బదులు కాలయాపన చేస్తుంది. సహజంగా సమస్యని కప్పిపుచ్చేద్దాం, కాలయాపన చేద్దాం అని ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు అనేక మంది జోక్యం చేసుకుంటారు. అలా అనేక మంది జోక్యం చేసుకున్నప్పుడు ఆ వివాదం ముదురుతుంది. ఆ వివాదం ముదిరిన తర్వాత ప్రభుత్వం ఏం చేసినా సమస్య తాలూకా ప్రభావం మాత్రం ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాల్సిన స్థాయికి చేరిపోతుంది. ఇప్పుడు కృష్ణలంక ఎపిసోడ్, దానికి ముందు స్టీల్ ప్లాంట్, దానికి ముందు అనేక ఘటనలు ఈ కాలంలో వరుసగా మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదంగా భావించాల్సి ఉంటుంది. ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తమది పేటెంట్ అని సింగపూర్లో చెప్పుకున్నారు. అక్కడ పేటెంట్ ఏమో కానీ పొలిటికల్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్లో అత్యంత లేజీనెస్ అయితే పక్కాగా కనిపిస్తుంది. ఆ లేజీనెస్ తాలూకా ప్రభావం కూటమి చెల్లించుకోక తప్పని పరిస్థితి రాబోతుంది. కృష్ణలంక ఎపిసోడ్లో నేరం జరిగిందని తెలుసు, తప్పిదం జరిగిపోయిందని తెలుసు. దాన్ని కప్పిపుచ్చాలనే కొంతమంది పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తుందన్నది నిస్సందేహం. అలాంటి ఘటనల విషయంలో పోలీసులు కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పొలిటికల్గా డ్యామేజ్ అవుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు నష్ట నివారణకు పూనుకునుంటే అంతో ఇంతో గట్టెక్కే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాపుల ప్రాణాలు తీస్తున్నారనేటువంటి తీరున ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోక తప్పని పరిస్థితి వచ్చింది. అంత పెద్ద కసబ్బ కూడా విచారణ చేసి మాత్రమే చర్యలు తీసుకున్నారు. అనేక నేరారోపణలున్న హెడ్మా లాంటి వాళ్ళకు కూడా చివరికి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంక పోలీసులో కొన్ని కేసులు ఉన్నాయనే కారణంతో ఆ కేసుల సంఖ్య కూడా తప్పిదమని, కేవలం 2 వారెంట్లు మాత్రమే ఉన్నాయని టీడీపీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే సాయికృష్ణ మీద దుష్ప్రచారం చేస్తుందని ఇప్పుడు బాధిత కుటుంబం వాదన. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ చెందిన అమ్మిశెట్టి వాసు లాంటి వాళ్ళు
నేరుగా వెళ్ళి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం, నిందితుడిగైనటువంటి సిఐకి అండగా బాధిత కుటుంబాన్ని నోరు మూయించే ప్రయత్నం చేసినట్టుగా విమర్శలు రావడం అత్యంత కలవరపరిచే విషయం. జనసేన పార్టీ పరువుని పాతాళంలో పాతరేసేటువంటి తీరున ఈ పరిణామాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నిండా మునిగిపోయే దిశలో వ్యవహారం అయితే సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో స్పందించడంలో కూటమి నాయకత్వం చేస్తున్న జాప్యానికి ఆ పార్టీ ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోక తప్పని దుస్థితి అయితే రాబోతుందన్నది నిస్సందేహంగా చెప్పాల్సిన అంశం.